కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ఈ దిన వాగ్దానం మనమందరి కోసం కీర్తనలు 23 అధ్యాయము 2వ వచనము. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో కార్యసిద్ధి కలుగును గాక. ఈ సమయంలో పాస్టర్ రెవరెండ్ జి ఇసాక్ గారు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వాక్యాన్ని మనం విని దైవాశీర్వాదం పొందుదాం. ప్రభు పరిచర్యలో మీ సహోదరి సువార్త మన్గూరు. క్రీస్తునందు మా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదినం దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకే నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు తన కృపాదరణతో నింపునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు నడిపించు దేవుని హస్తము కనుక, నడిపించు దేవుని హస్తం అంటే మనం నడిచేటప్పుడు దేవుని హస్తం ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుందట. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని హస్తం మనకు తోడుగా లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా మన జీవితంలో మంచి ఏం జరగదు. కనుక దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా గొప్ప విజయాన్ని మనం చూస్తాం, గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాం, మంచి ఆరోగ్యంతో ఉంటాం, క్షేమంగా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, బయటికి వెళ్ళిన వ్యక్తి ఏ వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడా? నమ్మకం లేని రోజుల్లో ఉన్నాం మనం అందరం కూడా. ఇలాంటి సమయంలో జీవము కలిగిన దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనం సక్రంగా నడిచి క్షేమంగా మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మరి రాత్రనక పగలనక నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. మరి ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. వెళ్ళి మళ్ళీ తిరిగి పెద్ద రాత్రి తిరిగి వస్తాను. ప్రభువారు నన్ను మరి తీసుకుని వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా క్షేమంగా నన్ను ఆ స్థలానికి తీసుకుని వెళ్ళు అని చెబుతూ, క్షేమంగా నన్ను కాపాడు తండ్రి, ఏ యాక్సిడెంట్, ఏ విధమైన ప్రమాదం జరగకుండా క్షేమంగా స్థలానికి చేర్చు, మళ్ళీ క్షేమంగా అక్కడ పనిని సకాలం సఫలీకృతం చేసి క్షేమంగా మళ్ళా గృహానికి నడిపించమని దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని హస్తం మాకు తోడుగా ఉంచు. దేవుని బిడ్డలారా, కనుక పరిశుద్ధ గ్రంథంలో మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతాను నేను. దేవునికి స్తోత్రం. నడిపించే దేవుని హస్తం మనకు తోడుగా ఉండగా మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని హస్తమట యాకోబుకు తోడుగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడంటే దేవుని హస్తము యాకోబుకు తోడుగా ఉంది. ఏమంటాడు ఇక్కడ? నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకుంటాను అనేటువంటి మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటాడంటే 13వ వచనంలో, నీ దేవుడునైనా యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. నేను నీకు సహాయం చేయుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. సహాయం చేస్తాడట దేవుడు. దేవుని హస్తం మనలను నడిపించాల. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. కనుక నీతిగల తన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉన్నంతకాలం మనం ఎక్కడ కూడా బలహీనులం కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా బలవంతులుగా. ఎందుకంటే ఆయన ఆత్మ, ఆయన అభిషేకం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే ఇక్కడ మరి యెహెజ్కేలుకు దేవుని హస్తం తోడొచ్చేసిందట. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసిన వాక్యం యొక్క పరిచర్య అంటే వాక్యం 37వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు యెహెజ్కేలు అక్కడున్నాడు. దేవుని యొక్క హస్తమట యెహెజ్కేలు మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని హస్తం యెహెజ్కేలు మీదకి వచ్చిందో అతడు ఆత్మవశుడై ఉన్నాడు. అప్పుడు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన్ని తీసుకొని ఒక ఎండిపోయిన ఎముకల ఉన్నటువంటి లోయల్లోనికి తీసుకొని వెళ్ళింది. దేవుని హస్తం తోడుకొని ఎండిపోయినటువంటి ఎముకల్లో లోయల్లోనికి దింపేసిందట యెహెజ్కేలు. ఆయన వాటి మధ్య ఏం చేస్తున్నాడు? చేపట్టుకొని అటు ఇటు తిప్పుతున్నాడు యెహెజ్కేలుని. అటు ఇటు తిప్పుతుండగా, నడిపిస్తుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడ్డాయి. అవి అనేకములు కనపడ్డప్పుడు అవన్నీ కూడా ఎండిపోయాయి. వాటికి నరాలు లేవు, అయితే మాంసం లేదు, మొత్తం ఎముకలతో నింపబడినటువంటి లోయ అక్కడ ఉంది. ఆ లోయల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుని హస్తం తోడుపరిచి ఆయన చేపట్టుకొని ఆ ఎముకల్లో అటు ఇటు తిప్పుతున్నాడు. తిప్పుతుంటే ఎముకలు కనపడుతున్నాయి. ఎముకలలో దాటి వెళ్తాడు. ఎముకల్లో దాంట్లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు 3వ వచనంలో, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని జీవము కలిగిన తండ్రి యెహెజ్కేలును అడుగుతున్నాడు.
అప్పుడు యెహెజ్కేలు ఏమంటున్నాడో చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. అని అన్నప్పుడు, ప్రభువా యెహోవా అది నీకు తెలియనని నేనంటిని అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా యెహెజ్కేలు అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, తండ్రి అది నీకు మాత్రం నాకు తెలియదయ్యా అన్నాడు. అయితే ఇప్పుడు ప్రవచించమని ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రాలు. 4వ వచనంలో అందుకైనా మా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లుగా మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసమును పొదిగించి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ, మీరు ఆ జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరని ప్రవచనమెత్తి జీవము కలిగిన దేవుడు యెహెజ్కేలుకి చెప్పిన విధముగా ఆయన ప్రవచించినప్పుడు ఆ ఎముకలు ఒకదానికి ఒకటి కలుసుకోవడం ప్రారంభించబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఆ ప్రవచనం ఎప్పుడైతే పలికినాడో పలకగానే ఒక అద్భుతం, ఒక మహత్కార్యం అక్కడ జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరుగుతుంది. ఏంటంటే ఎముకలు ఒకదానికి ఒకటి అతుక్కుంటున్నాయి. వెంటనే వాటికి నరాలు వచ్చేసాయి. వెంటనే అక్కడ మాంసం కప్పబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ఎముకలు, ఎండిపోయిన ఎముకలకు నరములు ఇచ్చి మాంసములు పొదిగించిన తర్వాత వాళ్ళందరూ జీవాత్మగా వాళ్ళందరూ మనుషులయ్యారు. వారందరూ లెక్కింప శక్యముగాని జనసమూహముగానే నిలబడ్డారట. వీరే ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తున్నారని లేఖన భాగముల నుండి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా, అప్పుడైనా నాతో అన్నాడు 11వ వచనంలో, అప్పుడైనా నాతో ఇట్లా అన్నా, నరపుత్రుడా ఎముకలు ఇశ్రాయేలును అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలను ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతామని చెప్పుకొని వస్తున్నారు. చూసారా, ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఎండిపోయిన ఎముకలు ఏమనుకుంటున్నారంటే, మనం ఎండిపోయిన ఎముకలమై ఉన్నాము, మనం నాశనం అయిపోయాము, మనకు నరములు లేవు, మనకు మాంసం లేదు, మనలో జీవాత్మ లేదు. కానీ జీవము కలిగిన దేవుడు మళ్ళా మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా దేవుడు మనల్ని బ్రతకనిచ్చాడు, మనలోనికి మళ్ళా జీవాత్మను పంపించేశాడు. మనం ఈరోజు తిరిగి మనుషులుగా జీవిస్తున్నాము అని ఒకరికొత్త ఒకరు మాట్లాడుకుంటున్నారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని హస్తం ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఎంత బలమైన కార్యాలు జరుగుతాయి. ఇక్కడ భక్తుడైనటువంటి యెహెజ్కేలు మీదకి దేవుని హస్తం ఎప్పుడైతే వచ్చేసిందో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఎండిపోయిన ఎముక లోయల్లోనికి తీసుకొని వెళ్ళి గొప్ప అద్భుతం అతని జీవితంలో జరిగించినాడు. అవును, దేవుని హస్తం అలాగ మీ తోడుగా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నీకు విరోధముగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవుని బిడ్డలారా, నీ శత్రువులు ఒక్క త్రోవలో వచ్చి 7 త్రోవలో పారిపోతాడు యెహోషువతో వాగ్దానం చేశాడు దేవుడు. ఆ విధంగా జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తం మనకు నిత్యం తోడుగా ఉండాలి. ఏవి తోడుగా ఉన్నా ఉండకపోయినా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే, దేవుని హస్తం మనల్ని నడిపిస్తే, దేవుడు ఏం చేశాడు, దేవుడు యెహెజ్కేలుని పట్టుకొని ఆయన చేను పట్టుకొని ఎముకల్లో, ఆ ఎముకలు ఉన్న లోయల్లో ఎముకల్లో నుంచి అటు ఇటు దిప్పుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, అదే ఎండిపోయిన ఎముకలు మనకు కనపడితే సామాన్యమైన మనుషులు మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇక్కడ మనుషులు శవాలు ఉన్నాయి, ఈయన హస్తపంజరాలు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ దెయ్యాలు ఉంటాయని రకరకాల భయందాలను, ఇక్కడ మాంత్రికులు ఉంటారని రకరకాలుగా ఊహించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని హస్తం తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకేం భయం లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. యెహోవా నిన్ను నడిపిస్తాడట. దేవుడు నిన్ను నడిపిస్తే, దేవుడు నడిపించినట్లు నువ్వు నడిస్తే నువ్వు ఎలా ఉంటావు అంటే నీరు కట్టిన తోట వలె ఉంటావు, నిత్యం ఉబుకొచ్చు. హల్లెలూయా. ఎట్లా ఉంటావు? 58వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో మనందరికీ మనకు తెలుసు. వాక్యాన్ని అందరం కూడా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 58వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. రెండవ మాటను జ్ఞాపకం చేస్తున్నప్పుడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షమకాలమున అంటే కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును.
కరువు వచ్చినా పర్వాలేదు, కానీ ఆ కరువు కాలంలో నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు, నీటి ఊట వలె నుండెదవు అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని హస్తం గనక నిన్ను నడిపిస్తే, దేవుని బిడ్డ నీ జీవితం ఏ రకంగా ఉంటుందో దేవుడు 11వ వచనంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఒకవేళ కరువు కాలము వచ్చితే దేవుని హస్తం నీకు తోడుగా ఉండటం వల్ల నీకు కరువు ఉండదు. నీకేం కావాలంటే ఆహార పదార్థాలు నీకు దేవుడు ఇస్తాడు, నీ ఎముకలకు సత్వం ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఇక కింద వాటిలో చూస్తే ఎప్పుడు నువ్వు ఎట్లుంటాడంట, నీరు కట్టిన తోట వల్లే ఉంటావట. నిత్యము ఉబుకుచుండు, నీటి ఊట వల్లే నువ్వు ఉంటావు. ఉబుచుకుని చిగురిస్తున్నటువంటి చెట్టు వల్లే ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం అంత అద్భుతాన్ని కలిగజేస్తాయి. అందుకనే దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. ఏరు ఒడ్డున నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల ఏ విధంగా ఉందో, అలాగనే దేవుని హస్తం తోడుగా ఉన్న వారి జీవితాలు, వారి కుటుంబాలు కూడా ఆ విధంగానే నీరు కట్టిన తోట వల్ల నిత్యం ఉబుకుచు సంతోషంగా చిగురిస్తూ ఆశీర్వాదకరంగా ఉంటారని తెలియపరుస్తాను, సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 58:11 వచనం, నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త గమనించి పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటాడు, ఆయన మన దేవుడు గనక మనందరం ఆయన మేపు గొర్రెలమై ఉన్నామని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 95:6 వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మనము మేపుతున్నటువంటి గొర్రెలం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను మేపుచున్నాడు. ఆయన మేపుచున్నటువంటి మనందరం ఆయన గొర్రెలమని భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన మన దేవుడు. ఆయన మన దేవుడు గనక మన క్షమకాలంలో ఆహారం ఇస్తాడు. ఆయన మన దేవుడు గనక మనము నీరు కట్టిన తోట వలె ఉంటాం. ఆయన మన దేవుడు గనక మనము నిత్యం ఉబ్బుకుచుండు జీవితాన్ని, అంటే చిగురించుచున్న జీవితాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే ఆ విధంగా ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే ఆయన చేత మేపబడుచున్నటువంటి గొర్రెలము. మనకేది భూమి మీద తక్కువ ఉండదు. ఆయన అంటాడు, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలము అంటాడు. దేవునికి స్తోత్రం. మనందరము కూడా ఆయన పరిపాలిస్తున్నటువంటి ప్రజలము. ఆయన పరిపాలనలో ఉన్నాం, ఆయన ప్రజలుగా ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం, ఆయన మేపుతున్న గొర్రెల వలె ఉన్నాం. ఆయన మనలను గొర్రెల వలె కంటికి రెప్పలా కాపాడుతూ కనికరిస్తూ రక్షిస్తున్న మహాదేవుడైన కనుక సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెకి ఏం కావాలంటే మేత కావాలి. పచ్చిక గల స్థలాల్లో ఆ గొర్రెకు మేత పచ్చిక కావాలి. మంచిగా తిని చాలా దృఢంగా ఉండి 2 పిల్లలు పెడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా దొడ్డి మొత్తం కూడా వృద్ధి అవుతున్నట్టుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 32:8 వచనంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మార్గం. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నడవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను అంటాడు. చూద్దాం. 32వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో మనం నడవలసినటువంటి మార్గాన్ని జీవము కలిగిన దేవుడు మనల్ని నడిపిస్తాడట. ఆ మార్గంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం వర్ధిల్తాము అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని ఉపదేశం మనం విన్నప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి, ఏ విధంగా మనము సమాజంలో ప్రభు బిడ్డలుగా ప్రభుతో ఏ విధంగా ఉండాలో ఆ మార్గాన్ని మనకు దేవుడు తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశంలో అనేక మార్గాలు తెలుస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని హస్తం తోడుగా ఉంటే మనకు మార్గాలు దేవుడు తెరుస్తూనే ఉంటాడు. మన మార్గాలను విశాలపరుస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అయితే నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది. అందరూ వెళ్ళవచ్చు, అందరూ పాపాలు చేయొచ్చు, అందరూ ఇష్టానుసారంగా జీవించవచ్చు. అది చాలా విశాలంగా ఉంటుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం చాలా ఇరుకుగా సంకుచితమై ఉంటుంది. దాంట్లోనికి వెళ్ళేది కొందరే. దేవునికి స్తోత్రాలు. అందరూ పెద్ద మొత్తం మీద ఎక్కడికి వెళ్తారంటే ప్రియ దేవుని బిడ్డలారా విశాల మార్గాన్ని చూసుకుంటారు. కానీ పెద్ద మొత్తం మీద అంటే అది తక్కువ ప్రజలు ఎక్కడికి వెళ్తారయ్య అంటే పరలోక రాజ్యం. వాళ్ళు ఎవరయ్య అంటే దేవుని మాటను శ్రద్ధగా విని దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రజలు వీరు. కనుక వారు సంతోషంగా ప్రభునందే ఉంటారు. ఏమీ లేకపోయినా ఉన్నట్టుగానే ప్రైజ్ ది లార్డ్
అన్నీ ఉన్నా లేనట్టుగానే మానవ జీవితాన్ని ప్రభునందు వారు అనుభవించుచున్నట్టుగా మనం చూస్తాం. కనుక ఈ చివరి దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో మనందరం ఉన్నాం కనుక దేవుని హస్తాన్ని తోడుపరుచుకో. మా ప్రేమే దేవుని బిడ్డలారా, నీ కొడుకు నీ తోడుగా ఉన్నాడని అనుకుంటున్నావా? కాదు. అతడు తోడుగా ఉన్నది పెంచబడేది ఎందుకో తెలుసా? నేను కాపాడుకోవటానికి కాదు, నీ ఆస్తిని కొట్టేయటానికే తప్ప నిన్ను ఆదుకోవడానికి మాత్రం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా భార్య తోడుగా ఉన్నదని అనుకుంటున్నావా? నీ భార్య నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆమె నీకు మేలు ఇచ్చేస్తుంది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుద్దో తెలుసా? నువ్వు ఆమెను చూడనప్పుడు ఆమె నీకు విరోధి అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే భక్తుడు చాలా విషయాలు చెబుతూ వచ్చాడు. ఒక ఇంటిలోనే ఐదుగురు వేరుపడతారని, వేరుపడి ఒకరికొకరు విరోధంగా తయారైపోతారట. అందుకనే మనుషులు నమ్మొద్దు, దేవుని బిడ్డలారా, రాజులు నమ్మొద్దు, ఆస్తులు నమ్మొద్దు, ఏది నమ్మొద్దు. కానీ జీవము కలిగిన దేవుని నమ్మితే నీకు ఆశ్రయముగా, కొండగా, కోటగా ఉండి నిన్ను ఆదరించి సంరక్షించి పోషిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం మరి నీ వెళ్ళే మార్గంలో ఏం చేస్తాడు? దేవుని హస్తం తోడుపరిచే 91 కీర్తన 11వ వచనంలో మనం చూస్తాం. ఏమని ఉంటుందంటే, నీ వెళ్ళే మార్గంలో నిన్ను గూర్చి నా దేవదూతను కాపుదలుగా ఉంచుతానని వ్రాస్తున్నాడు. ఇక్కడ ఒక చక్కని మాట. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకై ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్గములు నడవడానికి, కనుక మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి, మార్గములన్నిటిలో నిన్ను రక్షించడానికి, మార్గములో నీకు గొప్ప విజయం జరిగించడానికి నిన్ను గుచ్చి తన హస్తము, తన దేవదూతను కాపుదలుగా ఉంచి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ చేసినా, మాట్లాడే ప్రతి మాటల్లోనూ, చేసే ప్రతి చేతల్లోనూ నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరిస్తూ నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పబడినట్టుగా నిన్ను గుచ్చి తన దేవుని దూత పంపిస్తుంది, నీకు తోడుగా ఉంటుంది. నువ్వేం చేసినా, నువ్వెక్కడున్నా సరే దేవుని దూతానికి తోడుగా ఉండి. ఎందుకంటే నీవు దేవుని దృష్టిలో మంచివాడు. దేవుని హస్తం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని దర్శనం లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా మరొక పని చేసేవాడవు నీవు కాదు. గనక ఈ పనిలో దేవుని కృప, దేవుని ఆదరణ, దేవుని యొక్క వాక్యం ఉండాలని కోరుకునే వ్యక్తిలో నువ్వు ఉన్నావు గనక దేవుడు తప్పనిసరిగా నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పించినట్లుగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. వేటగాని ఊరిలో ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒక దినం జరిగినటువంటి విషయం ఏంటంటే, వేటగాని ఊరిలో పడాలని ఆ పావురాలన్నీ కూడా ఆ వలలో చిక్కుకున్నాయండి. చిక్కుకున్న సంగతి రాజపావురం, రాణి పావురం తెలుసుకొని, మనందరం నూకలో ఆహారాన్ని బాగానే తింటున్నాం కానీ వేటగాని ఊరిలో పడ్డాం, మీకు తెలుసా అన్నాను. అవన్నీ కూడా బోయవాడు వచ్చేస్తున్నాడు. వేటగాడు వచ్చేసి వాటిని పట్టుకునే సమయంలో అన్నీ ఒకే బలాన్ని ఉపయోగించి ఆకాశంలోనికి ఎత్తపడ్డాయి. ఐక్యత, ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా ఐక్యతను? అంటే వారు ధైర్యాన్ని తెచ్చుకున్న, దేవుని ఆధారం చేసుకొని అందరూ కలిసి ఒకేసారి లెగటం వల్ల వలతో పాటు అవి కూడా లెగిసిపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని వారి తర్వాత రక్షించుకున్నట్టుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆయన రెక్కల కింద ఇక్కడ అంటాడు, దేవునికి స్తోత్రం. ఆ 94వ వచనంలో అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కాపాడును. స్తోత్రం. ఆయన హస్తము, ఆయన ఆ రెక్కలు నిన్ను కాపాడుతాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా నిన్ను కాపాడుతాయి. మరణము నుండి నిన్ను కాపాడుతాయి, ప్రమాదము నుండి నిన్ను కాపాడుతాయి, శోధన నుండి నిన్ను కాపాడుతాయి, సమస్యల నుండి కాపాడుతాడు. నోటికి బూరగా ఉండి దేవుడు తండ్రి ఆత్మ మీరు మాట్లాడుతున్నారు కానీ మాట్లాడువాడు మీరు కాదు అనే మాట తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేర్చబడద్దు. అందుకనే ఓ భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, దేవునికి స్తోత్రాలు, నేను రేయి మొదటి అనగా 3 గంటల నుంచి 6 గంటల వరకు మోకాళ్ళ మీద చేరి ప్రార్థన చేయకపోతే సాతాను నన్ను ఓడగొడుతుందని ఆయన ఒక భక్తుడు అన్నాడు, జార్జ్ ముల్లర్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే మనం కూడా ఏం చేయాలంటే ఆ 3 గంటల నుంచి 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగలిగితే అట్టి బలజ్ఞాన ఆత్మలను మనం పొందుకుంటాం. మొదట ఏ విధమైన వ్యాధి కానీ, ఏ విధమైన శోధన కానీ, ఏ విధమైన సమస్య కానీ మన ఎదుట నిలవదు. ఈ సత్యాన్ని మనమందరం గమనించాలని క్రీస్తు పేరట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఏమంటాడంటే 91 కీర్తన 7వ వచనంలో ఏమంటాడంటే, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలీలను అపాయమని యొద్దకు రాదు. ఎందుకు? దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంది, నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుడి ప్రక్క మంది, నీ కుడి ప్రక్కన 1000 మంది ఉన్నా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడిపోయినా పర్లేదు, కూలినా పర్లేదు, అపాయాన్ని యుద్ధకు రాని, నిన్ను కాపాడుతాను, నిన్ను కనికరిస్తాను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అందుకని వారిలో ఒంటరైన వాడు మా వేల కొలిది జనమగునని లేఖన భాగంలో మనం చూస్తాం యెషయా గ్రంథం 66లో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరైన మనలను ఆ బలమైన జనముగాను వేల కొలిది ప్రజలుగాను చేయగలిగిన మహాదేవుడు. కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని, ఆ వాక్యానికి లోబడతామో అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన జీవితంలో అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటానంటే, నీవు కళ్ళారు చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుద్ది. కారణం ఏంటంటే నువ్వు కనులారు చూస్తూ ఉండగానే భక్తిహీనులకు ప్రతిఫలం ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటారు. నువ్వు కనులారు నీకు చూపించి చేపిస్తాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఎప్పుడు కూడా భక్తిహీనులకు లేదా బలహీనులకు లేదా నీకు విరోధులకు కానీ నీ శత్రువులకు ఏదో జరగాలను అనుకోవటంలో అనుకోకూడదు కూడా. మనం దేవుడు ఏమన్నాడు, నీ శత్రువులను నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించు, నీ శత్రువులను నువ్వేం చేయాలంటే దీవించాలని ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ శత్రువును క్షమిస్తే పరలోకమందున దేవుడు నిన్ను క్షమిస్తాడని వ్రాయబడి. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక. మొట్టమొదటిసారిగా ప్రార్థనలో పరలోకం మందున తండ్రి అని చేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత రెండవది ఏంటంటే నీకు విరోధంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు క్షమించడం ప్రారంభించాలి. నువ్వంటే ఇష్టపడిన వారు, నువ్వంటే ద్వేషించేవారు, నువ్వంటే నిందలేసేవారు, వారిని నువ్వు క్షమించాలి. మొదటిగా క్షమిస్తే పరలోకమందున్న దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఆదరించి నిన్ను రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఎందుకు తప్పించడానికి కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతనికి నా హస్తం తోడుగా ఉంది. హల్లెలూయా. అందుకే అతడు తప్పించబడ్డాడు అంటాడు 91 కీర్తన 14 వచనంలో. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పనిసరిగా తప్పిస్తాను. అతను నన్ను ప్రేమించకపోతే నేను తప్పించను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. వాళ్ళే ప్రమాదాలకు గురైపోతున్నారు. వాళ్ళే ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామంది ఆయుష్కాలమును తీరకముందే వాళ్ళందరూ చనిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రమాదానికి గురి అవుతున్నాయి. ఎందుకంటే దేవుని ఆధారం చేసుకోవట్లేదు. దేవుని హస్తం ఎప్పుడు వారికి తోడుగా ఉండాలని కోరుకోవట్లేదు. దేవుని దూత మాకు తోడుగా ఉండాలని, దేవుని సహాయం మాకు తోడుగా ఉండాలి, దేవుని సన్నిధి మాకు తోడుగా ఉండాలని కోరుకోవట్లేదు వాళ్ళు. కనుక స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ, సొంత నిర్ణయాలతో ఆధారం చేసుకుంటూ సొంత మార్గంలో వాళ్ళు ఏర్పరచుకొని నడుచుకుంటున్నారు. అందుకే వాళ్ళ జీవితాల్లో మేలు జరగడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉండటం లేదు. వారు తప్పించబడటం లేదు. ఎవరు తప్పించబడుతున్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన్ని ప్రేమించు వారు, ఆయన ఆజ్ఞలను అనుసరించి వారిని దేవుడు తప్పిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎక్కడ అంటాడు, 15 వచనంలో ఏమంటాడు, 15 వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో నుంచి విడిపించి ఆ శ్రమలో వారికి తోడుగా ఉండి ఆ శ్రమల వెనకాలన్న ఆశీర్వాదాన్ని నేను వారికి అప్పగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం ద్వారా మీరు అనేక విషయాలు వింటున్నారు, వాక్యాన్ని చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మరి ఎజ్రా కట దేవుని హస్తం ఎల్లప్పుడూ తోడుగా ఉందట. కనుక ఆ కారణం చేత ఎజ్రా రాజుతో ఏం మాట్లాడినా రాజుగారు ఒక్క మాట కూడా కాదనేవాడు కాదట. ఖచ్చితంగా ఆ ఎజ్రా మాటలకు జవాబునిచ్చేవాడట ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎజ్రా మాటలకు చాలా విలువనిచ్చేవాడు. ఎజ్రా నెహెమ్యాలను మనం గమనిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఖచ్చితంగా ఆ మాటలను గౌరవించి ఎజ్రా నెహెమ్యాలు ఏకమై తిరిగి దేవుని మందిరాన్ని కట్టగలిగారు. రాజుగారితో అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి? రాజుగారు ఎందుకు ఎజ్రా మాట విన్నాడు అంటే, ఎజ్రా దేవుని హస్తాన్ని, దేవుని కాపుదలను, దేవుడి కృపను పొందుకుంటూ వారి జీవితాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఈ చివరి దినాల్లో ఎవరు మనకు తోడుగా ఉన్నా లేకపోయినా దేవుని హస్తం అనేది మనకి ఎప్పుడూ తోడుగా ఉండునట్లుగా మనం చూసుకోవాలి. ప్రభు వారు మాట్లాడుతున్న చక్కని మాట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు వారు మాట్లాడుతున్నారు, చక్కని మాట మీకు చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఇదే 16వ వచనాన్ని మనం చూస్తాం.
ఏమంటాడంటే 16వ వచనంలో దేవుడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. దీర్ఘాయు, ఎప్పుడు దీర్ఘాయుస్సు ఉంటుంది ఒక వ్యక్తి కంటే దేవుని హస్తం ఎప్పుడైతే ఉంటుందో అతడు భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, ఎన్ని దినములు బ్రతకాలో ఆ దేవుడు నిర్ణయించి తన హస్తం ఎప్పుడు తోడుగా ఉంటుంది. అతని మరణం వరకు కూడా దేవుని హస్తం అనేది అతని నుండి తొలగిపోదు. ప్రైజ్ ది లార్డ్. భక్తుడు దావీదు ఒక మాట అంటాడు, ఏమంటాడు? గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన అపాయమునకు భయపడను, ఆయన దుడ్డు కర్రయ్యో ఆయన దండము నన్ను ఆదరించును అంటాడు 23వ కీర్తనలో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దుడ్డు కర్ర ఆయన దండం మనల్ని ఆదరిస్తుంది కనుక మనం ఏ విషయంలో కూడా భయపడక దిగులు పడక ధైర్యంగా ఉండాలి. మరి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రమలు తోడుగా ఉండేటువంటి మహాదేవుని మనం కలిగి ఉన్నాం, దీర్ఘాయుసు ఇచ్చేటువంటి మహాదేవుని మనం కలిగి ఉన్నాం, రక్షణ ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, కాపాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక నిత్యం మనం దేవుని చేత ఆదరించబడాలి. మనుషుల చేత కానీ ప్రియ దేవుని బిడ్డలారా లేదా దుష్టక్రియల చేత ఆదరించబడతాం, అక్రమం చేత మనం ఆదరించబడతామని ఏనాడు కూడా మీరు ఆలోచన చేయొద్దు. అది మంచిది కాదని మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తన వాక్యంలో మనం చూస్తున్నప్పుడు 8వ వచనంలో ఏమంటాడంటే, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములను కనపరుచుతున్నవి అనే కనపడుచున్నవి అంటాడు. కనుక ప్రతి దేవుని బిడ్డలారా మన దోషములను దేవుడు భరిస్తూ ఉన్నాడు. ఆ దోషములన్నిటిని తొలగించి ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనపడుతున్నాయి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ ఆయన కనపడుతున్నాయి. మన పాపాలు మనం చేస్తున్నాం, బాగానే నడుస్తున్నాం, బాగానే ఉంటున్నాము, కానీ మనకేం కావట్లేదంటే పాపాలు కనపడుతున్నాయి ఆయనకు. నేనేమి పాపం అలాంటి వాడిని కాదనుకుంటున్నాను చాలాసార్లు, నేను అలాంటి వ్యక్తిని కాదు అనుకుంటున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఎలాంటి వ్యక్తివో నీ పాపాలు దేవుని ముఖకాంతులు కనపడుతున్నాయి. ఆ పాపములను ఒప్పుకొని మనందరము నీతిమంతులుగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ఇంకా ఎక్కువగా మీరు తెలుసుకోవాలంటే మణుగురు పట్టణంలో యేసుక్రీస్తు సంఘ సహవాస ప్రార్థన మందిరం కట్టబడ్డది. అక్కడ 10 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా వాక్య సందేశమును వినటానికి అనేక మంది స్వస్థత విడుదల పొందుకుంటూ రక్షణ పొందుకుంటున్నారు. నూతనంగా అనేకులకు అక్కడ బాప్తిజాలు ఇవ్వబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ మ్యారేజ్ బ్యూరోను నేను మ్యారేజ్ బ్యూరో ఆ ప్రకారం మ్యాచ్లు కూడా సిద్ధం చేసి అనేకులకు వివాహాలు చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా యవన పిల్లలు మీలో ఉన్నట్లయితే స్క్రీన్పై కనపడుతున్నటువంటి జియో నెంబర్కు 91 మా నెంబర్కు మీరు ఫోన్ చేయండి. తప్పనిసరిగా అక్కడ వాట్సాప్ ఉంది. ఆ వాట్సాప్లో మీకు కావాల్సిన మ్యాచ్లు కూడా మేము సిద్ధం చేస్తాం. ప్రాముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించాడని నమ్మొచ్చు. ప్రభు ఇటు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, జీవాధిపతి అయిన ప్రభువానికి వందనాలు. నా ప్రభువానికి స్తోత్రం. వీక్షిస్తున్న మా ప్రియమైనటువంటి శ్రోతలను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నా యేసయానికి వందనాలు చేస్తాం. నాయన దేశానికి తోడుగా ఉండాలి, ప్రజలకు తోడుగా ఉండాలి. ప్రభువానికి వందనాలు. ఈ రాజ్యం చేరు వరకు నీ హస్తం ఎల్లప్పుడూ నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. ప్రభువానికి వందనాలు. వాక్యం విని ధైర్యాన్ని పొందుకొని విశ్వాసపు నిరీక్షణతో నడిచే భాగ్యం అనుగ్రహించుమని ప్రియుడు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ వాక్య సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు మీ సందేహాలను మాకు తెలియజేసిన ఎడల మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థిస్తాం. ప్రభు పరిచర్యలో మీ సహోదరి సువార్త మణుగూరు.